హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము వచ్చామండి. అక్కడ మనము కొండపై ఎక్కిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత ఇది ముందుగా మనకి స్వామివారి దర్శించుకునే ముందు వచ్చే మండపం లాగా వస్తుందండి. అది ఆ మండపం ఇది. ఇక్కడ నుండి మనము ఊరిని చూస్తే కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదండి, అలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ మనకి శీఘ్ర దర్శనం ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, విఐపి దర్శనం కూడా ఉంటుందండి. మేము శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళాము, స్వామివారిని దర్శించుకున్నాము. పెద్ద రద్దీ అయితే ఏం లేదండి. ఇది స్వామివారి ఆలయ చరిత్రను గురించి ఇలా మనకి బోర్డు పెట్టి ఉంటుందండి. మనము స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కన వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్గా అండి మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. పైన ఉన్న రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి అలా మెట్ల మీద పైకి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారికి లెఫ్ట్ సైడ్గా ఒక చిన్న గుహలాగా ఉంటుందండి. దానిలోకి వెళ్తే మనకి ఇలాగా ఇక్కడ అనంత పద్మనాభస్వాముల వారిని మనం దర్శించుకోవచ్చండి. ఆ తర్వాత మనం కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళి అమ్మవారిని అయితే రాజలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకుని ఆ తర్వాత మనం ఇంకో సైడ్గా మెట్లు దిగుతామండి. ఆ మెట్లు దిగే దగ్గర మనకి ఈ విధంగా హనుమయ్య అయితే ఉంటారండి. పూర్తిగా మనకి సింధూరంతో అలంకరించి ఉన్న హనుమంతుల వారైతే మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఆ స్వామివారికి కాయిన్స్ అండి, రూపాయి కాయిన్స్ కానీ అట్లాగా అంటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది నేను చూశాను. అది వివరం అయితే తెలియదండి ఎందుకనో. చాలామంది అయితే ఆ విధంగా చేస్తున్నారు. ఆ తర్వాత మేము ఈ దర్శనం కూడా చేసుకుని ఆ మెట్ల మీద కిందకి దిగేసాము. ఇలా కిందకి దిగేసి మనము ఇలా వెళ్ళిపోవచ్చండి. మళ్ళీ మనము వచ్చిన దారిలోనే చాలా చల్లగా ఎక్కువ గాలి వేస్తూ ఉందండి ఆ రోజు. ఈ మధ్య మనకి ఎండలు కొంచెం తగ్గాక గాలి అయితే బాగా ఎక్కువైంది కదా, అదైతే చాలా ఎక్కువ ఉంది గాలి అయితే. ఎండ కూడా ఉందండి, ఉడకపోతూ ఉంటుంది. మనం అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి కొన్ని షాపులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా చిలక జోస్యం చెప్పే వాళ్ళు కూడా కనిపిస్తారండి. చాలామంది ఉన్నారు చిలక జోస్యం చెప్పే వాళ్ళు అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పించుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, చూస్తుంటే మనకి సరదాగా అనిపిస్తుంది కానీ అండి చాలామంది ఇంట్రెస్ట్గా చాలా బాగా చెప్పించుకుంటున్నారు కూర్చుని. చూడండి, మనం పేరు చెప్పామంటే ఆ చిలక వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డుని బట్టి వాళ్ళు మనకి జోస్యం అయితే చెప్తూ ఉన్నారు. చూడండి, మన పేరు చెప్పగానే చిలక వచ్చి ఒక కార్డు తీసి అతనికి ఇస్తుంది. దాన్ని చూసి అతనైతే మనకి జోస్యం చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా చెప్పే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అక్కడ, చిలక జోస్యం వాళ్ళైతే. ఆ తర్వాత చూస్తున్నారుగా కొండ మీద నుంచి అలా ఊరి వైపుగా ఒక ఇలా వీడియో తీసానండి. చూస్తుంటే మనకి ఎలా కనిపిస్తుంది ఊరు, చిన్న చిన్నగా చాలా సరదాగా కనిపిస్తూ ఉంది కదా. ఇదే రోజు మేము కొన్ని టెంపుల్స్ అయితే దర్శించుకున్నామండి. పానకాల స్వామి టెంపుల్ ఒకటి, శైవ క్షేత్రం తాళాయపాలెం అండి, కోటిలింగాల క్షేత్రం అంటారు, అది కూడా దర్శించుకున్నాము. అలాగే చిన్నజీయ స్వామిచే నిర్మించబడిన విజయ కేలాద్రిపై కూడా దర్శించుకున్నాము. అక్కడ కూడా అన్ని స్వాముల వారు ఉంటారండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, ఆ టెంపుల్స్ కూడా. ఆ తర్వాత ఉండవల్లి గుహలు, ఆ తర్వాత వెంకటపాలెంలో ఉండే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇది చూస్తున్నారు కదండి, అనంత పద్మస్వాముల వారు. మనం పైకి వెళ్ళే ముందుగా రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే ముందుగా పక్కన వైపు ఉంటుందండి, ఇది లెఫ్ట్ సైడ్గా ఈ అనంత పద్మనాభస్వాముల వారిది. ఈయన్ని దర్శించుకున్నాకైతే మేము పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా గాలి అయితే వేస్తూ ఉందండి ఆ రోజు. అలాగే ఉక్కపోత కూడా ఉంది. ఎండో పక్క, గాలి ఓ పక్క, ఉడకపోత అలాగే
దర్శించుకున్నాము మేము టెంపుల్స్ అన్నీ కూడా. ఒక రోజంతా విజిట్ చేసామండి. చాలా బాగా దర్శనం అయింది. చాలా ప్రశాంతంగా, పెద్దగా రద్దీ ఏం లేదు. చాలా సింపుల్గానే వెళ్ళిపోయాము. మనము శీఘ్ర దర్శనం కాకుండా మామూలుగా కూడా వెళ్ళిపోవచ్చండి. ఇక్కడైతే మనం ఆలయంకి లోపలికి వెళ్ళే ముందు ఈ కటౌట్ పెట్టి ఉన్న దగ్గర అయితే మనం పానకంకి టికెట్ తీసుకోవాలండి. అక్కడ తీసుకున్నాక మనం లోపలికి గుళ్ళోకి వెళ్తే మనకి పానకం స్వామికి ఇచ్చిన తర్వాత మిగిలింది మనకి ఒక బిందె ఇస్తారు, చిన్న బిందెలాగా. దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళామంటే మనకి ఒక బాటిల్లో పోసి ఇస్తారండి. దానికి కూడా మనం ముందు ప్రత్యేకంగా ఒక టికెట్ అయితే తీసుకోవాలి. మనం కొద్దిగా తాగి తర్వాత బాటిల్లో పోసి ఇంటికి కూడా తెచ్చేసుకోవచ్చు పానకము. చూస్తున్నారు. తర్వాత మేము రిటర్న్లో వచ్చినప్పుడు తీసిందండి ఈ వీడియో. దర్శనం అంతా అయిపోయిందాక ఇలా ఎదురుగా మనకి స్వామివారిది కూడా ప్రతిమ ఉంటుందండి. అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లా 1000 ఇట్లా అమ్ముతున్నారండి అక్కడ మనకి. దీపం లాగా పెట్టేసి ఒత్తులతోటి కోటి దీపం అనేసి 1,00,000 దీపం, 10,000 దీపం, 1000 దీపం అన్నట్టుగా అమ్ముతున్నారు. అవి తీసుకొని మనం పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మేము వెళ్ళే ముందు అక్కడ దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. ఈ విధంగా అయితే పానకం తెచ్చుకున్నామండి. చూసారు కదా, అలా బాటిల్లో ఇస్తారు మనకి. ఇలా అయితే మాకు పానకాల స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ విధంగా దర్శించుకొని అయితే వచ్చాము మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.